యాలగిరి హిల్స్లో అండి. యాలగిరి టూర్కి వచ్చాము. మేమున్న రూము ఈ రూమ్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఉంది. చూడండి బెడ్రూమ్ నుంచి వ్యూ ఎలా ఉంది. ఫారెస్ట్ మొత్తం టేకు. ఇది వచ్చి బాగుందండి. 2 బెడ్రూమ్లు ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ ఉంది. మా మనవరాళ్ళు అండి శుభ్రంగా స్విమ్మింగ్ ఇది బాగా చేశారు. ఇదంతా చూసారు అడవి. నెమ్మళ్ళు జింకలు అన్నీ తిరుగుతున్నాయి. టేక్ చెట్లు అండి. బెడ్రూమ్ నుంచి ఇలాంటి వ్యూ చెన్నైలో ఎక్కడ దొరుకుద్దండి. విశాలంగా ఉన్నాయి చెట్లు, ఖాళీ స్థలాలు. ఎంత ఇది బ్యాక్ సైడ్ అండి. ఫ్రంట్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్, ఉయ్యాళ్ళు అవి అన్నీ పిల్లలకి. ఇది వచ్చి రివర్ సైడ్ రిసార్ట్ అండి. కొత్తగా కట్టినట్టున్నారు. నిన్న మేము ఉండేది వేరు. అక్కడ నుంచి ఇటు షిఫ్ట్ అయ్యి అక్కడ చూసారు దూరంగా నెమలు ఉంది. మీకు జూమ్ చేసి చూపిస్తా. నెమలు తిరుగుతున్నాయి. ఆ చెట్టు మొదట్లో ఉంది చూడండి. నెమలు తిరుగుతున్నాయి. మొదట ఏదో అరుస్తుంటే చూస్తే ఇక్కడ తిరుగుతున్నాయి. ఆ చెట్టు వెనక్కి వెళ్ళింది. బాగున్నాయండి. ఇన్ని పక్షులు ఒక చాట చేరడం. ఇవన్నీ మనం 1 రోజు 2 రోజులు అనుభవించి వెళ్ళిపోతామండి. ఇక్కడే ఉండే వాళ్ళకి ఇది అంతా పెద్ద విషయం కాదు. మనం ఇరికిరికి గదుల్లో మన వసతికి సిటీల్లో అండి అపార్ట్మెంట్లోని అది ఇది ఒక ఇంట్లో 20 ఫ్యామిలీలు. ఇక్కడ చూసారా ఎంత బాగుందో ప్రకృతి. ఇది ఏది క్రియేట్ చేసింది కదండి. శుభ్రంగా నెమళ్ళు లేళ్ళు బాగా తిరుగుతున్నాయి. మేమున్న రిసార్ట్ హై క్లాస్ ఉంది బాగా. ఇది చూసారా అదేదో పెట్టొచ్చింది. 2 తోకలు పెట్టొచ్చి వెళ్ళింది. ఇదంతా అనుభవించాలండి. మనం బిజీ లైఫ్లో ఎప్పుడు కొట్టుకుంటా ఆ డబ్బులు సంపాదన, ఇంట్లో పనులు ఇవన్నీ వదిలి పక్కన పెట్టి చూసారా ఎంత బాగుందో వ్యూ. ఏమీ అయిపోతే అలా కూర్చుని బయటకు చూస్తే చాలండి. ఇవన్నీ మనం ఎప్పుడైనా సంవత్సరానికి 1-2 రోజులు అనుభవించేవి మాత్రమే అండి. ఇవన్నీ డబ్బుంటే కొండ మీద కోతులు ఉంటాయి చూడండి. కోతులు దిగి వస్తాయని. డబ్బున్నా కూడా అండి ఇలా బయటకు వచ్చి అన్నీ ఎంజాయ్ చేయడానికి మనకి టైం కావాలి, హెల్త్ కావాలి. ముందు హెల్త్ ఉండాలండి. డబ్బులు లేకపోతే అప్పు అయినా చేసుకుని తిరగచ్చు. ఈ హెల్త్ లేదంటే ఎక్కడికి రాలేమండి. నిన్న ఆ పార్క్లో చూసేసరికి నాకు కాలు పట్టేసింది. ఇంటికి వచ్చి బాగా ఒకటి మంచి కాలం కాపడం పెట్టుకునేది ఒకటి తీసుకొచ్చాను. అది కరెంట్లో పెట్టి లోపల జల్లెలాగా ఉంటుంది వేడిగి అది పెట్టుకుని పడుకునేసరికి రిలాక్స్ అయిపోయా. లేదంటే వాళ్ళు నడిచే పని లేదు. ఇదండి మన హెల్త్ ఉండాలి. వయసులో ఉన్నప్పుడే ఇవన్నీ చూడాలండి. ఒక పిల్లలకండి నెలకు 1 రోజు, సంవత్సరంలో 2-3 రోజులు ఇలా బయటికి తీసుకొచ్చి ఎంజాయ్ చేయడం ఇది చాలా బాగుంటుంది. నాకు చాలా నచ్చిందండి. రిలాక్స్ అయిపోయాను. రోజు ఇంట్లో పనులు చేసేసి పొద్దున్న లేవడం, అందరికన్నా లేట్గా పడుకోవడం, 2 రోజుల నుంచి వంట పని లేదు. అన్ని పార్సల్ శుభ్రంగా అన్నీ తిరగడం. ఇక టేక్ చెట్లు అండి. అడవి ఇది. ఈ రిసార్ట్ చాలా బాగుంది. నాకు నచ్చిందండి. మీరు ఎవరైనా యాలగిరి వస్తే రివర్ సైడ్ రిసార్ట్ అండి. బాగానే ఉన్నాయి. రీజనబుల్గా ఉన్న ప్రైస్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు. 3,500కి డబుల్ బెడ్రూమ్ ఉండి స్విమ్మింగ్ పూలు, హాట్ వాటరు, కాఫీ టీలన్నీ ఫ్రీగానే ఇచ్చాడండి. బాగుంది. నేనైతే ఇక్కడ ఒక చైర్ వేసుకుని అలా చూసుకుంటూ ఒక కాఫీ తాగి మొదట ఎంజాయ్ చేశాను. మీకు కూడా చూపించాలని వీడియో తీస్తున్నాను అండి. ఇది యాలగిరి హిల్స్. చెన్నై నుంచి 4-5 అవర్స్ వచ్చామండి. కార్లో వచ్చాం. మా మనవాళ్ళు ఇద్దరు, మా మనవరాలు, మా అమ్మాయిలు, మా ఆయన, మా అల్లుడి గారు, మేమందరూ వచ్చాం. ఈరోజు రిటర్న్ అండి. స్నానం చేసి ప్యాకప్ అయిపోయి ఇంకా బయలుదేరండి. ఇవన్నీ నా కళ్ళతో పాటు కెమెరాలో బంధించాను అనుకోండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. బిజీ లైఫ్ నుంచి బయటకు వచ్చి చక్కగా రిలాక్స్ అండి.